ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. నిన్న రాత్రి నేను తిరుమలకి రావడం జరిగింది. ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రావణ నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి దగ్గర తీసుకున్నటువంటి మహాసంకల్పం గోవులను రక్షించాలి, గోవులను సంరక్షించాలి. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం 2021లో రిజల్యూషన్ నెంబర్ 426 ఏమని తీర్మానం చేశారు? గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని. ఈ తీర్మానాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, జగద్గురువులు అందరూ కలిసి గో మహాసమ్మేళనం నిర్వహించి దాన్ని బలపరిచి కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, దేశ ప్రధాని గారికి పంపించడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ కూడా గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలని వారు కూడా ఈ యొక్క అంశాన్ని ఎత్తుకోవడం, ఇది ఒక శుభ పరిణామంగా భావించాలి. మరి దేశం కోసం, ధర్మం కోసం చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం గోమాతని జాతీయ మాతగా ప్రకటించాలనేటువంటి డిమాండ్ని మీరు అధికారికంగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి చేతులు జోడించి వేడుకుంటున్నాను. జై గోమాత. ఓం నమో వెంకటేశ్వర.